జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్స్ 13వ వారం లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ తెలుసుకుందాం. ఇప్పుడు చివరి వరకు చూడండి. మరి మీ ఫేవరెట్ సీరియల్, మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరనేది కింద కమెంట్ చేయండి. ఇక మా అన్నయ్య సీరియల్ వచ్చిన 1 వీక్కి కొన్ని సీరియల్స్ టైమింగ్స్ చేంజ్ చేయడం వల్ల ప్లేసెస్లో అయితే చేంజెస్ వచ్చినాయి అనమాట. ఇక అర్బన్ ప్లస్ రూరల్ 2 రేటింగ్ మార్కెట్స్ కలిపి చూసుకున్నట్లయితే రేటింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అలాగే డిస్క్రిప్షన్ లింక్ ఉంది. ఆన్లైన్ షాపింగ్ ఆఫర్స్ కోసం ఒకసారి చెక్ చేయండి. ఇక ఫస్ట్ ప్లేస్లో 8.19తో పడమటి సంధ్యారాగం సీరియల్ కొనసాగుతుంది. ఇక సెకండ్ ప్లేస్లో 7.50తో 39 సీరియల్, థర్డ్ ప్లేస్లో జగదత్రి సీరియల్ 7.25తో కొనసాగుతుంది. ఇక ఫోర్త్ ప్లేస్లో 7.08తో నిండు నూరేళ్ల సావాసం సీరియల్, ఫిఫ్త్ ప్లేస్లోకి వచ్చేసింది 6.95తో అమ్మాయి గారి సీరియల్. సో ఈ సీరియల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మంచి రేటింగ్స్తోనే కొనసాగుతుంది అనమాట. ఇక సిక్స్త్ ప్లేస్లోకి వచ్చింది 6.16తో ప్రేమ ఎంత మధురం సీరియల్. ఇక సెవెంత్ ప్లేస్కి వచ్చింది 4.69తో మా అన్నయ్య సీరియల్. సో స్టార్ట్ అయిన 1 వీక్ రేటింగ్ అనమాట. ఇక 3.72తో సూర్యకాంతం సీరియల్. ఇక మధ్యాహ్నం స్టార్ట్లోకి వెళ్ళిపోయినట్టయితే 4.49తో ముక్కుపుడక సీరియల్, 4.16తో గుండమ్మ కథ సీరియల్, అలాగే 3.40తో జాబిల్లు కోసం ఆకాశమల్లె సీరియల్ కొనసాగుతుంది. ఇక 3.21తో శుభస్య శీఘ్రం, 3.58తో సీతారాముడి కట్నం సీరియల్. ఇక 2.68తో రాధమ్మ కూతురు సీరియల్. ఇక ఊహలు గుసూసులాడే సీరియల్ 2.88తో సరిపెట్టుకుంది టైం చేంజ్ అయినాక. నెక్స్ట్ 2.30తో చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీరియల్. సో 5 to 6 రేటింగ్తో ఉన్న ఈ సీరియల్ సో టైం చేంజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ లీస్ట్ రేటింగ్కి పడిపోయిందనే చెప్పొచ్చు. అలాగే మా అన్నయ్య సీరియల్ టైం కూడా ప్రైమ్ స్లాట్లో 7 to 9 మధ్యలో ఖచ్చితంగా ఇక్కడ మంచి రేటింగ్ వచ్చే అవకాశం అయితే ఉంది ఈ సీరియల్కి. ఇక చివరిగా రాధకుని వీర ప్రాణం సీరియల్ 1.85తో లీస్ట్ రేటింగ్తో సరిపెట్టుకుంది. మీ ఫేవరెట్ సీరియల్ కింద కమెంట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.